హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నా మనసే నీదే' ఎపిసోడ్ 31. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను స్టోరీ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మౌని ఇంకా అక్కడే ఉంటే బాధపడుతుంది అని సుమిత్ మౌనిని బయటికి తీసుకొచ్చాడు. చూసావు కదా! ఇక ఇంటికి వెళ్దాం పద. ఏదైనా ఉంటే డాక్టర్ గారు కాల్ చేసి చెప్తామన్నారు. ఓకేనా? అన్నాడు సుమిత్. మౌని ముభావంగా మారిపోయి కారులో కూర్చుంది. ఇంటికి వెళ్ళాక కూడా తనకి వాళ్ళ అమ్మతో, నాన్నతో గడిపిన క్షణాలు చాలా గుర్తుకు వస్తూ ఆమె మనస్సు బాధతో మూలిగింది. రాత్రి భోజనం కూడా సరిగ్గా చేయకుండా ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు 2 ముద్దలు తిని రూమ్‌కి వెళ్ళిపోయింది మౌని. సుమిత్ ఆమెను అలా చూసి కనీసం పాలైనా తాగుతుందని పాలు తీసుకొని వెళ్ళాడు రూమ్‌కి. సుమిత్ రూమ్‌కి వెళ్ళేసరికి మౌని ఎటో చూస్తూ కూర్చుంది డల్‌గా. ఏంటే ఇవాళ మార్నింగ్ నుండి మంచి హ్యాపీగా ఉండి ఇప్పుడు ఇలా అయిపోయావేంటి? అని ఆమె పక్కన వెళ్ళి కూర్చున్నాడు సుమిత్. ఏమో సుమిత్ గారు అమ్మనలా చూసి మళ్ళీ నాకు చిన్నప్పటి నుండి నాకు జ్ఞాపకాలన్నీ గుర్తు వచ్చేశాయి. నేనెక్కడ నడిస్తే నా కాళ్ళు కందిపోతాయేమో అని ఎప్పుడు ఇద్దరు నన్ను ఎత్తుకొని తిప్పేవారు. తెలుసా? నాకిది కావాలి అని అడగకముందే నా ముందు నేనేం కావాలి అనుకుంటున్నాను అది నాకు తెచ్చేవారు వాళ్ళు. నాన్న ఎంత ప్రేమగా చూసుకునేవారో తెలుసా నన్ను. మేమిద్దరం కలిసి ఎప్పుడూ అమ్మని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. ఎందుకు నాకే ఇలా జరగాలి? అమ్మ, నాన్న ప్రేమను నేను పూర్తిగా అనుభవించకుండానే వాళ్ళు నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి అనుకున్నాను. మా నాన్న ఎప్పుడూ అనేవారు, "నీకు చేశాక నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి తల్లి. నీకన్నా నీ పిల్లల్ని నేను ఇంకా బాగా చూసుకోవాలి" అనేవారు. కానీ ఇప్పుడు అవేవీ చేయడానికి ఆయన లేరు. నాకు అమ్మా, నాన్న ప్రేమ లేకుండా చేశారు రామ్ గారు వాళ్ళు అని చాలా బాధగా ఏడుస్తూ ఉంది మౌని సుమిత్‌ని పట్టుకొని. ఆమె ఏడుపుకి సుమిత్‌కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మౌని ఊరుకోమ్మా, ఏడవకే అంటూ సుమిత్ ఆమెని ఊరుకోబెడతాడు. మీ అమ్మ కూడా బాగవుతుందే, ఏం కాదు అంటాడు కానీ, హాస్పిటల్‌లో డాక్టర్ గారితో మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటాడు సుమిత్. సుమిత్ వెళ్లి డాక్టర్ గారిని పరిచయం చేసుకొని, రూపా గారి కండిషన్ అడుగుతాడు. ఆవిడ ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్ అవ్వడం లేదు సార్. ఆమె బాడీ మొత్తం చచ్చుబడిపోయింది. ఆవిడ ఎన్ని రోజులు ఉన్నా ఇక అలానే ఉండిపోవాల్సిందే. పైగా ఆవిడ ఇంకా ఎక్కువ రోజులు బతకడానికి ఛాన్స్ కూడా లేదు సార్. మాక్సిమం 2, 3 మంత్స్ అంతే అని చెప్పారు డాక్టర్. ఆ విషయం గుర్తుకు వచ్చి సుమిత్ మౌనికి ఆ విషయం చెప్పలేదు. ఇంకా ఆ విషయం కూడా తెలిస్తే తను ఏమైపోతుందో అని. ఇక రాత్రికి ఎలాగోలా ఆమెను ఊరుకోబెట్టి కాసిన్ని పాలు తాగించి అతడి ఎదపై పడుకోబెట్టుకొని జోకొట్టాడు. మౌని వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకుంటూనే బాధగా నిద్రపోయింది. సుమిత్ కూడా మౌనిని చూసుకుంటూ చాలా సేపు అలానే గడిపేశాడు. ఇక ఇక్కడ విశాల్ ఇంట్లో అతడికి పెళ్లి కుదరడంతో ఇరు ఇళ్లలో ఎంగేజ్‌మెంట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు ముందుగా. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి మంత్రి గారి ఇంట్లో. ఆయన హోదాకి తగ్గట్టు ఏర్పాట్లు చేసి, ఘనంగా ఎంగేజ్‌మెంట్స్ చేసి, ఇంకో 4 నెలల తర్వాత ఇద్దరి పేర్ల మీద పెళ్లి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పడంతో అప్పటికే ఖాయం చేసుకుంటారు పెళ్లి. స్టేజ్ పైన విశాల్, సహనా రింగులు, పూలదండలు మార్చుకున్నాక గెస్ట్‌లు అందరూ వచ్చి విష్ చేస్తూ ఉంటే నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాగున్నావు సహనా, లుకింగ్ సో హాట్ అన్నాడు విశాల్ సహనా చెవిలో. విశాల్ మాటకి అందంగా సిగ్గుపడుతూ థ్యాంక్ యూ విశాల్ అంది సహనా. ఆమె అందాన్ని చూసి ఎప్పుడెప్పుడు సహనా ఒంటరిగా దొరుకుతుందా అని చూస్తూ ఉన్నాడు విశాల్. కానీ ఈ గెస్టులు ఇంకా వస్తూనే ఉన్నారు అని నిరుత్సాహపడుతూ ఫంక్షన్ అంతా అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక సురేష్, రేణుక, రాజు, రోహిణి విశాల్‌కి మంచి డబ్బున్న సంబంధం కుదిరింది అని సంతోషంలో
తేలిపోతూ వచ్చేపోయే గెస్ట్‌లతో మాటలు కలుపుతూ ఉన్నారు. ఈవినింగ్ వరకు ఫంక్షన్ అంతా అయిపోయాక సహనా, విశాల్ రూమ్‌లోకి వెళ్లారు. రూమ్‌లోకి వెళ్ళడంతోనే వెంటనే డోర్ లాక్ చేసి సహనాని అమాంతం గట్టిగా అతడి దగ్గరికి లాక్కున్నాడు విశాల్. సహనా కూడా అందంగా సిగ్గుపడుతూ విశాల్‌కి సహకరిస్తూ ఉంది. ఇక విశాల్ ఆగలేక వెంటనే ఆమె పెదవులు అందుకున్నాడు. వాళ్ళిద్దరూ డీప్ కిస్‌లో ఉండగా ఎవరో డోర్ కొట్టడంతో విశాల్‌కి కోపం వచ్చినా కూడా అది తమాయించుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేయమని చెప్పి అతడు వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. రేణుక గారు ఇద్దరికీ భోజనం తీసుకురావడంతో ఇక ఆ రూమ్‌లోనే కూర్చొని తినేశారు. ఇక ఇంట్లో ఫంక్షన్ హడావిడి అంతా ఉండడంతో విశాల్ వాళ్ళందరూ మంత్రి గురునాథన్ గారికి, సహనాకి అందరికీ చెప్పేసి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. అందరూ ఒక కార్‌లో వెళ్తే విశాల్ అతడి కార్‌లో ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ అతడి పీఏ అయిన తేజకి ఫోన్ చేశాడు. తేజ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. ఆ అమ్మాయికి కాల్ చేశావా? గెస్ట్ హౌస్‌కొచ్చిందా? అని అడిగాడు విశాల్. ఆ! సార్ నేను ఫోన్ చేశాను. ఇప్పటికి వచ్చే ఉంటుంది అన్నాడు తేజ. ఓకే అని ఫోన్ పెట్టేసి గెస్ట్ హౌస్ బాట పట్టాడు విశాల్. ఈ నికృష్టుడు అడ్డమైన పనులు వీడు చేసేదే కాక, దాంట్లో నాకు కూడా పాలు పంచుతున్నాడు. దుర్మార్గుడు. వీడికింకా పెళ్లి. వీడి మొహానికి ఈరోజు ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని, రాత్రి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు. వీడు మనిషి కాదు కామపిశాచి అని తిట్టుకుంటూ ఉన్నాడు తేజ విశాల్‌ని. విశాల్ గెస్ట్ హౌస్‌కి వెళ్లి అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్న అమ్మాయితో ఆ రాత్రంతా అక్కడే గడిపి, మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం మెలకువ వచ్చిన మౌనికి ఎదురుగా సుమిత్ కనిపించాడు. మౌని సుమిత్ చెంప పైన చేయి వేసి అతడి మొహాన్ని తీక్షణంగా చూస్తూ ఉంది. సుమిత్ కళ్ళు మూసుకునే మౌని ముక్కుని చిన్నగా కొరికి ఎంతసేపు చూస్తావే అలా అన్నాడు కళ్ళు తెరిచి నవ్వుతూ. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.